హే దేర్, దిస్ ఈజ్ షేక్ జాఫర్ షరీఫ్. ఈరోజు మనం ట్రయాంగిల్స్ బేసిక్స్ చూడబోతున్నాం. ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ పాలిగన్ ఆఫ్ టూ సైడ్స్. పాలిగన్ ఆఫ్ టూ సైడ్స్. ఇది మీకు ఉండాల్సిన ప్రైమరీ క్లారిటీ అండి. ట్రయాంగిల్ అంటే ఏంటి? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పాలిగన్. పాలిగన్ అంటే ఏంటి? పాలిగన్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లోజ్డ్ ఫిగర్. Polygon is a closed figure of more than two sides. ఇక్కడ వరకు మీకు ప్రైమరీ క్లారిటీ ఉంటే సరిపోతుందండి. మీకు ఇక్కడ మేజర్ కన్సర్న్ ఏంటి అంటే కాంగ్రుయెన్సీ అండ్ సిమిలారిటీ. కాంగ్రుయెన్సీ అండ్ సిమిలారిటీ, ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంటో మీకు తెలియాలండి. చూడండి, మీకు సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే సిమిలారిటీ అంటే ఒకటేలా ఉండటం. సిమిలారిటీ అంటే ఏంటి? ఒకటేలా ఉండటం. సిమిలారిటీ అంటే ఒకటేలా ఉండటం. కాంగ్రుయెన్సీ అంటే ఒకటేలా ఉండటమే మాత్రమే కాదు, ఒకటి అవ్వటం. అంటే ఒకటే దాన్ని మోర్ దాన్ వన్ టైం, అంటే 2 times కావచ్చు, 3 times కావచ్చు, 4 times కావచ్చు, 5 times కావచ్చు, ఎన్నిసార్లు అన్నా మనం డ్రా చేయొచ్చు. అంటే సిమిలారిటీ అంటే చూడటానికి ఒకటేలా కనిపిస్తుంది కానీ ఒకటి కాదు. కాంగ్రుయెన్సీ అంటే ఏంటి? చూడటానికి ఒకటి ఎలా ఉంటుంది, ఒకటి కూడా అవుతుంది. మీకు తెలియాల్సిన మేజర్ థింగ్ ఏంటి అంటే ఇదే. సార్ నాకు అర్థం కాలేదు సార్. చూడండి, ఇప్పుడు 5 రూపీస్ 5 స్టార్ చాక్లెట్ ఉంది. 5 రూపీస్ 5 స్టార్ చాక్లెట్స్ని మనం డిజైన్ చేసినప్పుడు రెండు ఒకటే షేప్లో ఉంటాయి. ఒకటే షేప్లో మాత్రమే కాదు, ఒకటే సైజులో కూడా ఉంటాయి. అలా ఉంటే వాటిని కాంగ్రుయెంట్ అంటారు. చూడండి, ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 2 5 రూపీస్ 5 స్టార్ చాక్లెట్స్, 2 5 రూపీస్ 5 స్టార్ చాక్లెట్స్ ఆర్ కాంగ్రుయెంట్. చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 5 రూపీస్ 5 స్టార్ చాక్లెట్, ఇది ఇంకో 5 రూపీస్ 5 స్టార్ చాక్లెట్ అంటున్నారు. దీన్ని 5 రూపీస్కి అమ్ముతున్నాడు, దీన్ని 5 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే లోపల కాంటెంట్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. పొరపాటున కూడా చేంజ్ అవ్వకూడదండి. నాకు తెలిసి ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే 5 రూపీస్ 5 స్టార్ చాక్లెట్స్ రెండు ఒకటేలా ఉండాలి, చూడటానికి సైజ్ కూడా సేమ్ ఉండాలి. అలా ఉంటేనే వాడు అమ్ముతున్నాడంటే దానికి ఒక మీనింగ్ ఉంది. ఎందుకంటే ఒకళ్ళకి 5 రూపీస్కి ఒక కంటెంట్ అమ్మి ఇంకొకళ్ళకి 5 రూపీస్కి కొంచెం ఎక్కువ కంటెంట్ అమ్మితే అది జస్టిఫికేషన్ ఎలా అవుతుంది? అందరికీ ఒకటే కంటెంట్ అమ్మాలి కదా, అది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను ఇలాంటి కేసుని ఏమంటారంటే కాంగ్రుయెంట్ అంటారు. ఇవి చూడటానికి ఒకటేలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే 3 డైమెన్షనల్ అనాలిసిస్ మేము చేయలేము, మాకు అదంతా వద్దంటే చూడటానికి ఎలా కనిపిస్తున్నాయి? కాంగ్రుయెంట్ రెక్టాంగిల్స్ అంటే ఏంటి? కాంగ్రుయెంట్ రెక్టాంగిల్స్ అంటే ఏంటి? రెండు ఒకటే దాన్ని 2 సార్లు డ్రా చేశాను అంటే ఇక్కడ ఈ 2 చాక్లెట్స్కి పెద్ద తేడా లేదు, రెండు ఒకటే. అందుకే 2 5 రూపీస్కే అమ్ముతున్నాను. రెండు ఒకటే షేప్లో ఉన్నాయి, రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి, రెండు సేమ్ సైజులో ఉన్నాయి అంటున్నాను. ఇప్పుడు నేను ఇంకో సిచ్యువేషన్ చెప్తాను. 1 5 రూపీస్ 5 స్టార్ అండ్ 1 10 రూపీస్ 5 స్టార్. ఇప్పుడు 5 రూపీస్ 5 స్టార్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది, 10 రూపీస్ 5 స్టార్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇవి రెండు ఒకటేలా ఉన్నాయి అంటే ఎస్, దే ఆర్ సిమిలర్, అబ్సల్యూట్లీ సిమిలర్. బట్ మీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఎంత ఏరియా అయితే ఆక్యుపై అవుతుందో ఇందులో అంతే ఏరియా ఆక్యుపై అవ్వట్లేదు. ఇది మీకు అర్థం అవ్వాలి. కాబట్టి ఆర్ సిమిలర్ మాత్రమే.
చూడండి, ఈ కేసులో చూడటానికి ఒకటేలా ఉన్నాయి, రెండు ఒకటి అవుతున్నాయి. రెండు 5 రూపీస్ చాక్లెట్స్ని 5 రూపీస్కే అమ్మాలి అంటే రెండిట్లో షేప్ కానీ సైజు కానీ ఏది డిఫర్ అవ్వకూడదు. అలా డిఫర్ అయితే అప్పుడు ఒకడికేమో 5 రూపీస్కి కొంచెం ఎక్కువ కంటెంట్ వస్తుంది, ఒకడికేమో 5 రూపీస్కి కొంచెం తక్కువ కంటెంట్ రావచ్చు, లేకపోతే 5 రూపీస్కి ఎంత రావాలో అంతే రావచ్చు. అలాంటి కేసెస్లో గొడవలు అవుతాయి. కాబట్టి దీన్ని నేను కాంగ్రుయెన్సీ అని పిలుస్తాను. దీన్ని నేను ఏమని పిలుస్తాను? సిమిలారిటీ అని పిలుస్తాను. ఎందుకంటే నువ్వు 5 రూపీస్ పెడితే కొంచెం తక్కువ వస్తుంది, కానీ రెండింటి షేప్ మాత్రం మారదు. రెండింటి షేప్ మారదు, కానీ అవి ఎంతైతే ఏరియా ఆక్యుపై చేస్తుందో చాక్లెట్ కొంచెం ఎక్కువ ఏరియా, ఇది ఎక్కువ ఏరియాని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఇది కేవలం చూడటానికి ఒకటేలా ఉంటాయి, కానీ రెండు ఆక్యుపై చేసే ఏరియా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇది కేవలం సిమిలర్. అంటే సిమిలర్ అంటే ఒకటేలా ఉండటం, కాంగ్రుయెంట్ అంటే రెండు ఒకటైపోవటం. అంటే ముందు రెండు ఒకటవ్వాలి అంటే రెండు ఒకటేలా ఉండాలి, కానీ రెండు ఒకటేలా ఉన్నంత మాత్రాన ఒకటవ్వాల్సిన అవసరం లేదండి. నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థం ఉంటుంది. చూడండి, ట్రయాంగిల్స్ అనేది సింపుల్ టాపిక్ కాదు, మీకు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఈ లెక్చర్ అనేది చాలా వీడియోస్గా డివైడ్ అవుతుంది. మిగతా వీడియోస్ లాగా 1 to 2 వీడియోస్లో ఎండ్ అవ్వదు. ఓకేనా? ఇది మీకు ప్రైమరీగా అర్థం అవ్వాల్సింది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు? ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. మీకు ఇప్పటిదాకే చెప్పాను, రెండు ఒకటి అవ్వాలి అంటే ముందు ఒకటేలాగా కనిపించాలి, అంటే పక్కా సిమిలర్ అవ్వాల్సిందే. ఇక్కడ ఒకటేలాగా కనిపిస్తున్నాయి, కానీ ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇది మీకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలండి. అంటే రెండు ఒకటి అవ్వాలి అంటే ఒకటే దాన్ని రెండు సార్లు డ్రా చేయటం అనే కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలండి. నాకు తెలిసింది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ మస్ట్ బి సిమిలర్. all similar figures are not meant to be కాంగ్రుయెంట్. ఇక్కడ చూడండి, సెకండ్ కేసులో అవి సిమిలర్ మాత్రమే అవుతున్నాయి, బట్ కాంగ్రుయెంట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది కొంచెం తక్కువ ఏరియా ఆక్యుపై చేస్తుంది, ఇది కొంచెం ఎక్కువ ఏరియా ఆక్యుపై చేస్తుంది. సార్ ఇది 3 డైమెన్షనల్ ఫిగర్ కదా సార్, మీరు 2 డైమెన్షనల్ ప్రకారం చెప్తున్నారు అంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఆ ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేస్తున్నానమ్మా. నాకు తెలిసింది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ 2 పాయింట్స్ మీకు మ్యాండేటరీగా అర్థం అవ్వాలి. సో ఈ క్లాస్లో మనం ప్రైమరీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రుయెంట్. ఇది ఆల్రెడీ 7th క్లాస్లో మీరు క్లియర్గా నేర్చుకున్నారు, కానీ నేను మళ్ళీ సెకండ్ టైం చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ ఈరోజు మనం మొత్తం నేర్చుకోపోయేది ఏంటంటే కాంగ్రుయెన్సీ. ఏంటది? కాంగ్రుయెన్సీ ఏంటది? కాంగ్రుయెన్సీ. కాంగ్రుయెన్సీ అనే టాపిక్ మీకు క్లియర్గా రావాలండి. కాంగ్రుయెన్సీ అనే టాపిక్ మీకు క్లియర్గా రావాలి. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము సిమిలారిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత థీరమ్స్లోకి వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ కాంగ్రుయెన్సీ ఏంటి అంటే ఒకటే విధమైన మెజర్మెంట్ని ఎటు నుంచి డ్రా చేసినా మీకు ఒకటే ఫిగర్ రావాలి. ఎన్నిసార్లు డ్రా చేసినా ఒకటే ఫిగర్ రావాలి. నాకు అర్థం కాలేదు సార్. కాంగ్రుయెన్సీ రూల్స్లో ఒక రూల్ చెప్పండి. SAS. ఇది SAS అనేది కాంగ్రుయెన్సీ. 2 సైడ్స్ మధ్యలో ఒక యాంగిల్. అలాంటిది ఏమైనా కన్సిడర్ చేస్తారా? చేయండి. 4 సెంటీమీటర్స్ సైడ్ ఉంది ఒక ట్రయాంగిల్ది, దాని మధ్యలో 60 degrees యాంగిల్ ఉంది. ఇంకో సైడ్ ఏమో 5 సెంటీమీటర్స్ ఉంది. 2 సైడ్స్ మధ్యలో ఒక యాంగిల్ ఉండే విధంగా నేను డ్రా చేశాను. సో మీకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ బాగా అర్థమై ఉంటుంది. ఒకసారి ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే మిగతా అంతా క్లారిటీ వస్తుందండి. చూడండి, మీరు ఇటు నుంచి డ్రా చేసిన మీకు ఎండ్ ఆఫ్ ద డే సేమ్ ఫిగర్ రావాలి, ఎలాంటి చేంజ్ లేకుండా రావాలి. సార్ నాకు అర్థం కాలేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ డ్రా చేశారు. ఇదంతా మీకు ఆల్రెడీ 7th క్లాస్లో
క్లియర్గా మెన్షన్ చేసిందండి. మీరు 5 సెంటీమీటర్స్ పక్కన 60 డిగ్రీస్ డ్రా చేశారు. మీరు 60 ఇక్కడ డ్రా చేసుకున్నా పర్లేదు, ఇక్కడ డ్రా చేసుకున్నా పర్లేదు, పెద్దగా ఫరక్ పడదు. మీరు ప్రొట్రాక్టర్ అన్నా లేకపోతే మీ నాలెడ్జ్ యాజ్ పర్ ద కంపాస్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక 60 డిగ్రీస్ పెట్టేసి డ్రా చేసుకోండి. చూడండి 5కి 4కి మధ్యలో 60 డిగ్రీస్ రావాలి, కాబట్టి 4 పక్కా దీని మీదనే రావాలి, ఇక్కడ దీని మీద రావాలి. అంటే మీరు దీన్ని రేడియస్గా తీసుకొని 4 సెంటీమీటర్స్ ఆర్క్ డ్రా చేయండి. చూడండి ఇది ఆల్రెడీ ఫిక్స్డ్ పాయింట్, ఇక్కడ మోర్ దాన్ 1 ట్రయాంగిల్ వచ్చే అవకాశం లేదు, ఇక్కడ మీకు ట్రయాంగిల్ వచ్చింది. ఓకేనండి, ఇది 4 సెంటీమీటర్స్ అంతేనా, పర్లేదు. ఇప్పుడు నేను 4 నుంచి స్టార్ట్ చేస్తానంటారు మీరు, అంతేనా, 4 నుంచి స్టార్ట్ చేస్తున్నారు, 4 సెంటీమీటర్స్తో స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఒక 60 డిగ్రీస్ ఉండాలి, 4 పక్కన 60 ఉండాలి, అంటే ఇటు పక్కన ఉన్నా పర్లేదు, ఇటు పక్కన ఉన్నా పర్లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు 60 డిగ్రీస్ పెట్టి నేను డ్రా చేశాను, 60 డిగ్రీస్ పెట్టి డ్రా చేశాను. చూడండి 4కి 5కి షార్ప్గా మిడిల్లో 60 డిగ్రీస్ ఉండాలి, అంటే 5 పక్కా దీని మీదనే రావాలి. చూడండి దీన్ని రేడియస్గా తీసుకొని 5 సెంటీమీటర్స్ పెట్టి ఆర్క్ డ్రా చేయండి, 5 సెంటీమీటర్స్ పెట్టి ఆర్క్ డ్రా చేయండి. ఇది ఫిక్స్డ్ పాయింట్ అండి, ఇది మారదు, ఇది ఆల్రెడీ ఫిక్స్డ్ పాయింటే. ఇది మీరు జాయిన్ చేస్తే ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ వేరే వేరే కాదండి, ఒకటే ట్రయాంగిల్ 2 సార్లు డ్రా చేసాం. దీన్ని మీరు ఇన్ఫైనైట్ విధాలుగా డ్రా చేసినా మీకు ఎండ్ ఆఫ్ ది డే ఒకటే ట్రయాంగిల్ వస్తుంది. కాకపోతే ఇది ఇలా వచ్చిందా, ఇది కొంచెం తిరగలబడి వచ్చింది, పెద్ద తేడా ఏం లేదు రెండింటికి. ఈ 2 ట్రయాంగిల్స్ ఒక్కటే. దాని మీనింగ్ ఏంటంటే కాంగ్రుయెన్సీ. ఒక విధమైన మెజర్మెంట్కి 2 సైడ్స్ మధ్యలో ఒక యాంగిల్ ఉంటే అది ట్రయాంగిల్ లోపల అబ్సల్యూట్గా ట్రయాంగిల్ రూల్స్ ప్రకారం పాసిబుల్ అయితే, అలా అయితే ఒకటే ట్రయాంగిల్ని ఒకటే విధమైన మెజర్మెంట్ని యూజ్ చేసి ట్రయాంగిల్ని ఎన్నిసార్లు డ్రా చేసినా మీకు పక్కా ఒకటే ట్రయాంగిల్ వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 సెంటీమీటర్స్, ఇందాక 60 డ్రా చేశాం కదా, ఇప్పుడు నేను 60 డ్రా చేస్తున్నాను, ఈ 60 ఇక్కడ డ్రా చేస్తున్నాను. 4కి 5కి మధ్యలోనే అబ్సల్యూట్గా దాన్ని ఏమంటారు 60 డిగ్రీస్ ఉండాలి, అంటే పక్కా దీన్ని రేడియస్ చేసుకొని ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఇది వస్తుందా. చూడండి ఈ 3 ట్రయాంగిల్స్ వేరే కాదండి. ఇంకా మీరు ఇన్ఫైనైట్ విధాలుగా డ్రా చేసిన ట్రయాంగిల్ ఒకటే వస్తుంది, ట్రయాంగిల్ మాత్రం మ్యాండేటరీగా ఒకటే వస్తుంది. బట్ మీరు మెజర్మెంట్స్ డిఫరెంట్ వేలో యూజ్ చేస్తున్నారు అంతే. అంటే ఒక విధమైన మెజర్మెంట్, ఎస్ఏఎస్ అనేది ఒక ఫార్మాట్ అండి. ఆ ఫార్మాట్తో మీరు ఎన్నిసార్లు డ్రా చేసినా ట్రయాంగిల్ ఒకటే వస్తుంది. ఒక విధమైన మెజర్మెంట్ అంటే 465, అంటే 4కి 5కి మధ్యలో 60 డిగ్రీస్ ఉండాలి. ఇలాంటి ఒక ఫిక్స్డ్ మెజర్మెంట్ని యూజ్ చేసి మీరు ఎన్నిసార్లు డ్రా చేసినా ఈ 3 ట్రయాంగిల్స్ వేరే కాదండి, ఒకటే. ఇది కొంచెం తిరగలు పడిపోయింది, ఇలా తిరిగి ఇది ఇలా వచ్చింది, తర్వాత ఇది కొంచెం ఇది ఇలా తిరిగింది, అంతే, పెద్ద తేడా ఏం లేదండి ఇక్కడ. ఈ 3 ట్రయాంగిల్స్ ఒకటే. అంటే మీరు సింపుల్గా చెప్పాలి అంటే ఒకటే దాన్ని ఇన్ఫైనైట్ టైమ్స్ 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ ఇన్ఫైనైట్ టైమ్స్ డ్రా చేసిన వచ్చే ట్రయాంగిల్ ఒకటే. అంటే అలాంటి మెజర్మెంట్ని ఏమంటామంటే కాంగ్రుయెన్సీ రూల్ అంటాము. కాంగ్రుయెన్సీ రూల్ అంటాం. కాంగ్రుయెన్సీ అంటే ఏంటంటే ఒక విధమైన మెజర్మెంట్ని మీరు ఎన్నిసార్లు డ్రా చేసినా మీకు ఒకటే ట్రయాంగిల్ వస్తుంది. ఐ హోప్ మీకు కాంగ్రుయెన్సీ అంటే క్లారిటీ వచ్చి ఉంటుందండి. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ పార్ట్లో ఇదే కంటిన్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో మనము సిమిలారిటీ కూడా డిస్కస్ చేద్దాం. అప్పటిదాకా టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.